ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై రేపు మండలి చైర్మన్ దగ్గరకు రావాలని మండలి సెక్రటరీ సమాచారం ఇచ్చారని జయమంగళ వెంకటరమణ అన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు తాను మండలికి వెళ్లనున్నట్లుగా తెలిపారు. తన రాజీనామాపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో తాను హైకోర్టును ఆశ్రయించారని చెప్తున్న ఎమ్మెల్సీ జయమంగళంతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన గత ఏడాది దీనికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోలేని దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ జయమంగళ ఉన్నారు. సార్, ఈయన ప్రధానంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించాల్సినంత అవసరం ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీవీ వారికి ధన్యవాదాలు. మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్, నీతిగా ఉండాలని చెప్తారు. నాకు మళ్ళీ పొత్తుంటుంది, 14లో నువ్వు మోసపోయావు, మళ్ళీ 24లో కూడా పొత్తుంటుంది, పెద్ద లీడర్ నాకు తెలిసిందని జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ ద్వారా వీటి ద్వారా తెలిసి నన్ను కౌరు పెట్టించి నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నాను, నువ్వు అక్కడే పోటీ మాకు కనుక నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, పొత్తు మాత్రం ఉంటుంది బీజేపీ పొత్తు 24లో అని చెప్పి అంటే మళ్ళీ నేను ఎందుకైనా మంచిది, నా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, మళ్ళీ టికెట్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఆయన అన్న మాట కట్టుబడి ఎమ్మెల్సీ ఇచ్చారు. కొల్లేరు కూడా సర్వే చేయించి న్యాయబద్ధంగా ఎడగొడతానని హామీ ఇవ్వడంతో అన్న ప్రకారమే ఎమ్మెల్సీ మార్చిలో ఆ రోజు 23 మార్చిలో ఇచ్చి మంచిగా 4+4 గన్ మ్యాన్ వాళ్ళందరినీ మంచిగా చూసుకున్నారు అందరికన్నా. తర్వాత ఆ పార్టీ నాకు వాస్తవంగా చెప్పాలంటే పిలిచి పిల్లనిచ్చినట్లే. ఇప్పుడు నేను కూటమిలో జాయిన్ అయిన తర్వాత కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలా, లేకపోతే ఇక్కడ ప్రజలకి శివారు ప్రాంతాలకు నీరు రావట్లేదు న్యాయం చేయాలంటే పోరాడదామంటే ఆ పార్టీలో అక్కడేమో భోజనం పెట్టిన ఆయన, ఇందాక పచ్చిగా చెప్పాలంటే పిలిచి పిల్లనిచ్చిన ఆయన భోజనం తిన్నేమో అక్కడ తిన్నాను, ఇక్కడికి వచ్చి పాలిచ్చినట్టు. 14లో రెడ్డిలు చూడండి, వైఎస్ఆర్సీపీలో గెలిచి 23 మంది రాయలసీమలో ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఇక్కడ తిని మళ్ళీ 19 వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. అలాగా ఆ ఉద్దేశం ఉండదు నాకు. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం అంశానికి సంబంధించి రేపు మండలి చైర్మన్ కార్యాలయం నుంచి సెక్రటరీ రావాలని చెప్పి ఎమ్మెల్సీ జయమంగళకి ఇన్ఫార్మ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. రేపు రాజీనామా ఆమోదానికి సంబంధించిన విచారణ మీద వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో రేపు విచారణకు హాజరవుతాను, వైసీపీలో వచ్చిన పదవిని కూటమిలో చేరాను కాబట్టి వద్దనుకొనే ప్రజల తరపున పనిచేయడానికి ఆ పదవిని వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్సీని రాజీనామా చేశాను కాబట్టి ఆమోదించాలని హైకోర్టుకు వెళ్ళాను. రేపు విచారణకి హాజరవుతాను, ఆమోదించకపోతే మరోసారి కోర్టుకి వెళ్తానని ఎమ్మెల్సీ జయమంగళ అయితే చెప్తాను.